కృష్ణాలు ఎవరైతే ఉన్నారో మీరు గ్రామాలలో చైతన్యం చేసే బాధ్యత ఇప్పుడున్న ఇన్ఛార్జ్తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు మీ మీద కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. సోదరులారా, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ సమాజంలో మార్పుల పాత్ర ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో ఉండేటువంటి అందరూ అన్ని కులాలు మన ఫలితాలు ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అవునా కాదు? మాదిగోడి భారతదేశంలో కులం ఉంది కాబట్టి మాదిగ కులంలో పుట్టినాం మనం. కానీ మాదిగోడికి మాదిగత్వం కంటే మానవత్వమే ఎక్కువ ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మాదిగత్వం కంటే మానవత్వమే ఎక్కువ ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎందుకు? ఈ సమాజానికి ముందు పుట్టిన వాళ్ళు ఎవరు? పెద్ద కులకులు ఎవరు? మాదిగలే పెద్ద కులం. అవునా? చరిత్ర ప్రకారం మీరు చూడండి, భూమి కంటే 6 గంటలు ముందు పుట్టినట్టు ఆదిజాంబవుడు. ఆదిజాంబవుడు ఎవరు? మన తాత. ఆదిజాంబవుడి వారసుడిగా ఈ మాదిగ జాతికి మూల సృష్టి, ఈ సమాజానికి మూల సృష్టి మూలాలను మరి కనుగొన్నది ఆదిజాంబవుడు. ఆదిజాంబవుడి వారసులనే ఈ భూమి మీద మనం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని మరోమారు నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయిలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. ఇందులో భాగంగా నేను బాసాయిపేట యాదగిరి మాదిగా మెదక్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నేను పనిచేస్తా ఉన్నా. గ్రామ స్థాయి నుంచి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఎస్సీలను 30 సంవత్సరాలుగా ఉద్యమంలో, ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో, 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో, అల్పేరుగల ఉద్యమంలో సాధించుకున్న ఎస్సీల వర్గీకరణను ఆ ప్రతిఫలాలు జాతికి అందించాలన్న లక్ష్యంతో జాతిలో ఉన్నటువంటి చదువుకున్న విద్యావంతులైనటువంటి యువతను మరి నూతన ఉద్యమంలో మరి వాళ్ళని చైతన్యం చేస్తూ ఆ బాధ్యతలు ఇవ్వడానికి ఎంఆర్పీఎస్ నిర్దేశించిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. చదువుకున్న యువతనే ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పనిచేయాలి. చదువుకున్న యువతనే మరి డ్రాప్అవుట్ విద్యార్థులు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ జాతికి అందించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, మహనీయుల స్ఫూర్తిని తీసుకుని మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలను జాతికి అందిస్తూ ఎప్పటికప్పుడు జాతిని చైతన్యపరుస్తూ వివిధ సమస్యలతో పాటు, అనేక రకాల సమస్యలతో పాటు జాతికి అండగా ఉండడానికి నూతన నాయకత్వాన్ని తయారు చేస్తా ఉన్నాం, నూతన సైనికులు తయారు చేస్తా ఉన్నాం అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మందకృష్ణ మాదిగ గారు చెప్పినటువంటి విషయాన్ని జాతికి అందించడంతో పాటు జాతిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి మాదిగ జాతిని మేలుకొలుపుతూ మహనీయుల స్ఫూర్తితోటి మరి 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో సాధించుకున్న రిజర్వేషన్ ఫలితాలను జాతికి అందించాలని ఏకైక లక్ష్యము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని అగ్రకుల పార్టీలకు ధీటుగా మహాజన సోషలిస్ట్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ ఎస్సీలతో పాటు, మాదిగలతో పాటు ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలతోటి మహాజన సోషలిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి మరి శ్రీకారం చుడుతున్న మనిషిని గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మాకు తగిన ప్రాతినిధ్యం లేదు. అన్ని రాజకీయ పార్టీలు వారి ఎజెండాల ప్రకారం పనిచేస్తా ఉన్నాయి. కానీ ఈ సమాజంలో అట్టాడికి వర్గాల్లో కులం పేరు చెప్పుకోవడానికి భయపడ్డ జాతిలో, కులం పేరు చెప్పుకోవడానికి బాధపడ్డ జాతిలో, కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ జాతి నుండి ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు మాదిగల కోసము గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు ఏకంగా మా 30 ఏళ్ల సుదీర్ఘ కళను ఏకైక లక్ష్యం కోసం పనిచేసిన వర్గీకరణ ఉద్యమాన్ని ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే మరి కృష్ణా మీద న్యాయమైన పోరాటం నేను అంటగా ఉంటానని చెప్పి మాటిచ్చిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో కదలికి వచ్చి ఆగస్టు 1వ తారీఖు నాడు, అంటే 2 సంవత్సరాల క్రితము వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మాకు వర్గీకరణ అమలవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ వర్గీకరణ ప్రతిఫలాలని జాతికి అందించే లక్ష్యంతో నూతన ఉద్యమకారులను తయారు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మరి చదువుకున్న విద్యావంతులు ముందుకొచ్చి ఖచ్చితంగా ఈ సాధించుకున్న లక్ష్యాన్ని, సాధించుకున్న ఫలితాలని జాతికి అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి, దాంతో పాటు మాదిగ మహిళా సమైక్యాన్ని కూడా బలోపేతం చేస్తూ ఎంఆర్పీఎస్ తో పాటు అనుబంధ సంఘాలను, ఎంఎస్పీ అనుబంధ సంఘాలను కూడా మరి ఈ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మాణం చేస్తూ బలోపేతం చేసే దిశగా మరి అడుగులు వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని
అంటే వర్గీకరణ ఫలితాలను జాతికి అందించాలి. అదేవిధంగా అగ్రకుల ప్రభుత్వాలకి అగ్రకుల పార్టీలకు ధీటుగా ఎంఎస్పీని బలోపేతం చేయాలి. అన్ని వర్గాల్ని కూడగట్టాలి. ఎందుకంటే మాదిగల కోసమే కాకుండా మాదిగత్వం కంటే మాదిగల దగ్గర మానవత్వం గొప్పదని చెప్పేసి సమాజం అనుకుంటుంది. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలలో ఖచ్చితంగా మహాజన సోషలిస్ట్ పార్టీని అన్ని వర్గాలతో బలోపేతం చేయడానికి మరి ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏకైక నాయకుడు సామాజిక పరివర్తకుడు అభినవ అంబేద్కర్ గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే ఈ ఎంఎస్పీని ఎంఆర్పీఎస్ ను మరి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.